కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల నిర్వహణ అధ్వానంగా తయారైంది. సరైన భోజనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత వారం రోజుల నుంచి విద్యార్థులకు గడ్డలు కట్టిన అన్నాన్ని వడ్డిస్తున్నారు. విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. అస్వస్థకు గురైన విద్యార్థులను గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్కు వచ్చి ప్రిన్సిపాల్ను నిలదీశారు. సివిల్ సప్లైస్ అధికారులకు సమాచారం అందించామని, నాణ్యమైన బియ్యాన్ని పంపమని కోరామన్నారు ప్రిన్సిపాల్. చికేస్ అవుతుంది అలా పెట్టవద్దు, మొత్తం మెత్త మెత్త అవుతుంది. ఇలా తీస్తే బియ్య గిత్తలు వెళ్ళేటట్టు ఉగ్గు దాని లోపల బియ్యం కనబడుతుంది. ఇంటర్ అన్నది ఇంటికి వెళ్ళు మమ్మల్ని అడిగితే అది మా చేతిలో లేదు, గవర్నమెంట్ చేతిలో ఉందని చెప్పి అందరు కడుపు నొప్పులు వస్తున్నాయి. ఇంకా సరిగ్గా డైజెషన్ అయితే లేదు. ఈవినింగ్ ఉండి అలా పొద్దున అది అటుకులు పెట్టి అడ్జస్ట్ చేసేది. నైట్ కూడా కొన్ని అటుకులు సరిపోకపోతే కొంత అన్నమే కళ్ళకు కడుపు మొత్తం అంటే వచ్చినాం. కష్టాలకి ఏంది కడుపు మొత్తం అందరు అన్నాళ్ళు కడుపు ఉప్పుతుంది, కడుపు మొత్తం 5-6 రోజులు బట్టి అదే అన్నం పెడుతుంది, అదే చెప్తుంది అంటే అందరికి ఫోన్లు చేసుకుంటే పిల్లలు తల్లిదండ్రులు సత్యనారాయణ తీసుకుపోతున్నారు. ఇది కొంచెం మనం చట్ట ప్రకారం కొంచెం చర్య తీసుకోవాలి. దీనికి పిల్లలకు మంచిగా తీసుకొని చూడాలి. పిల్లలకు అందరూ మంచిగా ఇక్కడ చదువుకుంటే మంచిగా చూసుకోవాలి. మీరు చెప్పిన చర్య చేయాలని చెప్పి చేసుకుంటారని మనం 6 days అవుతుంది అలా పెట్టవద్దు, మొత్తం మెత్త మెత్త అవుతుంది. ఇలా తీస్తే బియ్య గిత్తలు వెళ్ళేటట్టు ఉగ్గు దాని లోపల బియ్యం కనబడుతుంది. ఇంటర్ అన్నది ఇంటికి వెళ్ళు మమ్మల్ని అడిగితే అది మా చేతిలో లేదు, గవర్నమెంట్ చేతిలో ఉందని చెప్పి అందరు కడుపు